భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆలయ అధికారులు డిజిటల్ సేవలను మరింత మెరుగుపరుస్తున్నారు. భక్తులు స్వామివారి ప్రసాదాలను సులభంగా పొందేందుకు కొత్త విధానాన్ని అనుసరిస్తూ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా భద్రాచల ఆలయ ప్రాంగణంలో డిజిటల్ సేవలను ఆలయ అధికారులు ప్రారంభించారు. భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా భావించే స్వామివారి లడ్డూ ప్రసాదాలు, పులిహోర, చక్కెర పొంగలి పొందేందుకు క్యూ లైన్లలో కొంత సమయం కేటాయించి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఇక నుండి భక్తులకు ఎలాంటి సమయభావం కలగకుండా స్వామివారి ప్రసాదాలు, ప్రత్యేక దర్శనాల కోసం డిజిటల్ సేవలను ఆలయ ప్రాంగణంలో ఈవో రమాదేవి ప్రారంభించారు. డిజిటల్ సేవలతో భక్తులు ఇక నుండి సులభతరంగా ప్రసాదాలు పొందే అవకాశం ఆలయ అధికారులు కల్పించారు. భక్తులకు అందుబాటులో అంటే ముఖ్యంగా లడ్డూ ప్రసాదాల క్యూ అని పెద్దగా ఉండడం, అంటే విశేష దినాల్లో శని ఆదివారాల్లో ఎక్కువ మంది భక్తులు వస్తుండడం వల్ల వారికి అన్ని కూడా సేవలు వారి చేతిలోకి అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో మనం ఈ డిస్ప్లేషన్ ద్వారా ఒక కియాస్క్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కియాస్క్లో వారి మాతృభాష అయినటువంటి తెలుగు కానీ లేదా హిందీ కానీ లేదా ఇంగ్లీష్ కానీ ఆ 3 భాషల్లో కూడా ఇక్కడ వారు వచ్చి ప్రసాదాన్ని, మహాప్రసాదం, లడ్డు ప్రసాదం, పులిహోర ప్రసాదం ఇలాంటి ప్రసాదాలన్నిటి కూడా ఇక్కడే ఉండి వారి మొబైల్ ద్వారా ఈ యొక్క కియాస్క్ను ఉపయోగించి QR కోడ్ను ఉపయోగించి వారు ప్రసాదాన్ని తీసుకునేందుకు భక్తులందరికీ కూడా చేరువలోకి తీసుకురావడం జరిగింది.